హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైందండి యూట్యూబ్ అనేది రన్ చేయలేదు. ఎందుకంటే నా పాపని చూసుకోవడం వల్లనే టైం పోతూ ఉండడం వల్ల యూట్యూబ్కి నేను టైం అనేది ఇవ్వలేకపోయానండి. సో అయితే నిన్నటి వేళ మాత్రం మా డాడీది బర్త్డే ఉండడం వల్ల ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేశానండి. సో టైం చేసుకొని ఇది న్యూ హౌస్ అండి. మేము 5 days బ్యాకే ఇల్లుని మేము షిఫ్ట్ చేశాము. సో మా ముగ్గురు కుటుంబాలు కలిసి మేమంతా సెలబ్రేషన్ మా డాడీ బర్త్డేని అన్ఫార్చునేట్లీ చేసుకున్నామండి. అనుకోకుండానే అందరూ కూడా మాట్లాడుకొని మరి సర్ప్రైజ్గా ఆయనకి మేము సర్ప్రైజ్ ఇచ్చామండి. హ్యాపీ బర్త్డే టు యూ బాలన్న, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చూసారు కదండి, చాలా రోజుల తర్వాత యూట్యూబ్ అనేది చేయలేదని నేను అప్సెట్ అయ్యాను. కానీ ఈ న్యూ హౌస్లో మేము చేరిన ఈ కొత్త ఇంట్లో మా డాడీదే ఫస్ట్ టైము బర్త్డే సెలబ్రేషన్ అందరూ కలిసి చేసుకోవడం అంటే చాలా అందరూ సంతోషంగా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నామండి. సో ఇదేలాగా ప్రతిరోజు పండగగానే మా ఇంట్లో ఉండాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఇదేలాగా బర్త్డే లాగే సంతోషంగా ప్రతిరోజు మేము సంతోషంగా ఉండేటట్లు మాకు కూడా బ్లెస్సింగ్ చేయండి. చూడండి, మా 3 కుటుంబాలు, మా బాబాయ్, మా పిన్ని, మా సోఫియా అండ్ మా మామూలు అత్త మామ అందరూ గిఫ్ట్లు కూడా ఇచ్చారండి మా నాన్నకి అనుకోకుండా. సో చాలా హ్యాపీ అండి. ఇంకా నా పాప చూడండి అప్పుడే తినడం మొదలు పెట్టేసింది. ఇంకా పాప ఒక్కతే కదండి, ఇంకా అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కేకు అండ్ కారాలు అన్నీ కూడా మేము ఇచ్చేసామండి. అందరూ కూడా చూడండి తింటూ ఎంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళైతే కారు కలిగి వెళ్ళున్నారండి, అప్పటికప్పుడికే వచ్చారు. వాళ్ళు మళ్ళీ మా ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యారు. సో మా చిన్న ఉన్న పక్కలంతా చూడండి పండగ. ఇంకా నా పాప ఈరోజు వైట్ ఫ్రాక్ వేసుకొని మెరుస్తుంది కదా, తను ఒక పాట పాడుతుందండ. ఆ పాట ఇంకా మీకోసము, మరి ఒకసారి వినేస్తారా? బేగురు సో పాట ఎలా ఉన్నదండి? ఇంకా రండి ఫుడ్ ప్రిపరేషన్ చూసేద్దామంట. ఇదే అండి మా కిచెను. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేసేసామండి. దాని తర్వాత ఇక్కడ ఓవెన్ పెట్టామండి. ఓవెన్లో పప్స్ ఇంకోసారి చేద్దామంట. ఇప్పుడైతే మేము వైట్ రైస్ అండ్ తర్వాత ఎగ్ కర్రీ అండి. ఈరోజు ఎగ్ కర్రీ అంటే మా నాన్నకి చాలా ఇష్టం అండి, ఎగ్స్ అంటే. సో ఈరోజు ఆయన బర్త్డే ఉండడం వల్ల మేము ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసేసామండి. సో ఎగ్ కర్రీ కూడా ప్రిపరేషన్ చేసిన తర్వాత అందరూ కూడా కడుపు నిండుగా అన్నం తిని చాలా బాగుంది అని ఇలాగ బయట కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకొని మరి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళేసారు. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈ ఒక వీడియోని నేను వేసానండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.